విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. కేవలం ఒక ఇంటర్నెట్ వైర్ లాగడం కోసం అని చెప్పేసి వచ్చిన వారి కారణంగా హైటెన్షన్ వైర్ తగిలి అక్కడికక్కడే ఇద్దరు ఎగిరి పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు దాదాపుగా ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన విశాఖ నగరం గాజువాక ప్రాంతం 71వ వార్డు సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. శ్రీను అనే ఒక వ్యక్తి ఇంటి కిందనున్న ఆయనకి ఇంటర్నెట్ లాగడం కోసం అని చెప్పేసి ఆ పరిసర ప్రాంతంలోని ఇంటర్నెట్ వ్యక్తిని పిలిపించి ఇంటర్నెట్ వైర్ లాగుతుండగా, అయితే ఆ ఇంటి పైన హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి. ఈ వైర్ లాగే క్రమంలో పైన హైటెన్షన్ వైర్స్ని చూసుకోకపోవడంతో హైటెన్షన్ వైర్ జస్ట్ ఇలా తగలడంతో అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎగిరి అవతల పడ్డ పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చుట్టుపక్కల ఇళ్లలోని చాలా వరకు మీటర్లు పేలిపోయాయి. అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పేలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ దారుణమైన ఘటనలోని సుమంత్ అలాగే రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు కేవలం హైటెన్షన్ వైర్ సిగ్నల్ చిన్న జస్ట్ తగలడంతో అక్కడి నుంచి ఎగిరి అవతల పడ్డారు. ఇంకా చాలా అదృష్టవశాత్తు చాలామంది హైటెన్షన్ వైర్ తగిలితే మాత్రం స్పాట్లో చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ లక్కీగా మొత్తం ఒళ్ళంతా పూర్తి గాయాలతోటి చాలా అదృష్టవశాత్తు బయటపడ్డారని చెప్పాలి. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందజేస్తున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు కూడా చేయడం జరుగుతుంది. నా పేరు సతీష్. యాక్చువల్గా ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తి అనమాట మా తమ్ముడు దేవాడ రవికుమార్. నేను వెళ్ళేసానికి అనమాట ఏం జరిగింది నాకు కూడా పూర్తిగా తెలియదు. నాకు ఫోన్ చేశారు గాజువాకలో ఉంటే. నేను వెళ్ళేసానికి ఇద్దరు కాలిపోతే కాలిపోతే తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అది జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ హాస్పిటల్ ఉన్నారు ఐసీలో. ఏదైనా ఎక్స్పీరియన్స్ రాలేదు, ఏదైనా చెప్పలేదు కూడా. ఇంకా డాక్టర్లు ఏమన్నారంటే ఉంచమన్నారు హాస్పిటల్లో. అది జరుగుతుంది. మా తమ్ముడు అనమాట నెట్ వేయించుకుని తీసుకొచ్చారు ఒక ఆయన్ని. అదే ఎయిర్టెల్ ఏదో ఏసే క్రైమ్లో ఇలా జరిగింది. రెంట్ మా తమ్ముడు యాక్చువల్గా రెంట్ కొంటున్నాడు ఆ ఇంట్లో పైన అనమాట. ఇంట్లో నెట్ రాలేదని చెప్పి నెట్ వేయించుకుని వేరే పర్సన్ తీసుకొని చేయించుకుంటున్నాడు. ఈ ఇష్యూ జరిగింది.